రెండు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఈరోజు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు. ఈ రాష్ట్రంలో ఏదో రకంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలంటే మరి మనం ఏదో రకంగా నాటకాలు ఆడాలనే విధంగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు కుట్రలు చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రెండు పార్టీల యొక్క నిజస్వరూపం మనం ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినటువంటి అవినీతి ఉందో, అక్రమాలు ఉన్నాయో, అధికార దుర్వినియోగం ఉందో, వీటన్నిటి పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కానీ 420 సబ్ గ్యారంటీస్ కానీ ఎప్పటికప్పుడు అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో మనం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్ళాలి. ఇప్పటికే మనము విజయవంతంగా మండల కమిటీలు పూర్తి చేసుకుంటున్నాం. మండల కమిటీలో వచ్చినటువంటి కొత్త రక్తము, నూతన నాయకత్వం పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన కల్పించి రానున్న రోజుల్లో మన మండల కమిటీలు, జిల్లా కమిటీలు పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమాలతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల మద్దతు కూడగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనం అనడం లేదు. ఈ రాష్ట్రంలో ఎవరిని కలిసినా, ఏ తెలంగాణ ఉద్యమకారుడిని కలిసినా, ఏ తెలంగాణ విద్యావంతుడిని కలిసినా, ఏ తెలంగాణ కళాకారుని కలిసినా, తెలంగాణకు సంబంధించినటువంటి ఏ ప్రభుత్వ అధికారి, ఉన్నతాధికారులను కలిసినా కూడా ఒకటే మాట, ఈ రాష్ట్రం రక్షించాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రావాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ఖచ్చితంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం దొరుకుతుంది. లేకపోతే తెలంగాణ రక్షించలేమని చెప్తున్నారు. ఈరోజు అప్పుల పాలై ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు తెలంగాణ అంటే మిగులు బడ్జెట్ రాష్ట్రం, ధనిక రాష్ట్రం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరు నమ్మటం లేదు, ఎవరు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని విశ్వాసం లేదు, ₹1 అప్పు పుట్టడం లేదంటే ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఈ పార్టీల పాపం కాదా? అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వచ్చినటువంటి 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క మీ పాపాల కారణంగానే, మీ యొక్క అవినీతి కారణంగానే, కారణంగానే, మీ చేతగానితనం కారణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రము ఈరోజు ఈ రకంగా అప్పుల పాలై మార్కెట్లో ₹1 పుట్టనటువంటి పరిస్థితి, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమం అమలు చేయనటువంటి పరిస్థితి, కనీస అభివృద్ధి కార్యక్రమాలు మరి నిర్వహించలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను సంఘటితం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసము మనందరం కూడా ఐక్యమత్యంతో, కమిట్మెంట్తో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు విశ్వాసం కల్పించి, ప్రజలకు ధైర్యం కల్పించి, ప్రజల మద్దతు కూడగట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయ శక్తిగా మనం ఎదగాలి. దానికోసం మనం అందరం ప్రయత్నించాలి. అందుకోసమే రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలు మండల లెవెల్లో వర్క్షాప్స్ నిర్వహించుకోవాలి, జిల్లా లెవెల్లో వర్క్షాప్స్ నిర్వహించుకోవాలి, శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోవాలి. ఒక కొత్త నాయకత్వం ఈరోజు మోర్చాల ద్వారా, మండల స్థాయిలో ఏర్పాటు చేయబెట్టిన మోర్చాల ద్వారా కొత్త నాయకత్వం రావాలి, నూతన రక్తం రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల నుంచి, రైతు కుటుంబాల నుంచి, గ్రామాల్లో ఉన్నటువంటి యువకుల నుంచి ఈ యొక్క మోర్చాలలో నాయకత్వం కల్పించి వాళ్ళ ద్వారా ఒక కొత్త నాయకత్వాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ద్వారా అందించి ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రజల కోసం మనం అనేక రకాల ఉద్యమాలకు మనం వెనకాడగలసిన అవసరం లేదు. ఈ తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తాం. ఈరోజు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక అలవాటుగా మారింది. కేంద్రము లేకపోతే, కేంద్రం సంబంధించినటువంటి సహకారం లేకపోతే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగే పరిస్థితి లేదు. గ్రామాలలో కావచ్చు, లేకపోతే జాతీయ రహదారుల విషయంలో కావచ్చు, రైల్వేల విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు,
అన్ని రంగాలలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చిత్తశుద్ధితో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నది. కాబట్టి మనము ఈ దిశలోనే ఆలోచన చేసి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్ళాలి. ఈరోజు పేదవాడికి ఇస్తున్నటువంటి 5 కేజీల బియ్యం కావచ్చు, లేకపోతే గ్రామ పంచాయతీలకు ఆర్థిక సహకారం కావచ్చు, గ్రామీణంలో ఉన్నటువంటి రైతు కూలీలకు మనరేగా ఉపాధి కార్యక్రమాలు కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, రైల్వే స్టేషన్లు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే 40 రైల్వే స్టేషన్లు ఈరోజు మనము అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఏకకాలంలో ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినటువంటి ముఖమాన్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ విషయంలో మనము విశ్వాసంతో ముందుకెళ్ళాలి, ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా జిల్లాలో కూడా కొత్త నాయకత్వం వచ్చి నూతన అధ్యక్షులు చాలామంది వచ్చారు. కాబట్టి అందరూ కలిసికట్టుగా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఈరోజు మరి ఇంకా భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరినీ చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా ముఖ్యమైనటువంటి నాయకులు ఈరోజు రాష్ట్ర పార్టీతో చర్చిస్తూ ఉన్నారు. వరుసగా అన్ని జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ వాళ్ళని బీజేపీలో చేర్పించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు. కాబట్టి ఆ దిశలోనే మనం అందరము ముందుకెళ్ళి ప్రయత్నం చేయాలి. ఈరోజు మన పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు మనకు మార్గదర్శనం చేయడానికి వస్తారు. మరి తప్పకుండా మనము ఈరోజు ఇటీవల తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే అత్యవసర పరిస్థితి వ్యతిరేకంగా ఈ నెల 25వ తేదీన జరపబోయేటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నదో, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని హత్య చేసి అన్ని రకాలుగా రాజ్యాంగ శక్తులను నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులను అణిచివేసి మరి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే రాజ్యాంగాన్ని పట్టుకొని మరి తిరుగుతున్నదో మనం చూస్తూ ఉన్నాం. ఏ మాత్రం రాజ్యాంగం మీద కానీ ప్రజాస్వామ్యం మీద పట్ల కానీ కాంగ్రెస్ పార్టీకి విశ్వాసం లేదు.